హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. అయితే ఆర్జీవి వ్యూహానికి తెలంగాణ హైకోర్టులో ఒక పెద్ద షాక్ ఇచ్చారని చెప్పాలి. సింగిల్ బెంచ్లో సెన్సార్ బోర్డ్ ఇచ్చిన రిపోర్ట్స్కి వ్యతిరేకత అయితే వచ్చింది, రద్దు అయితే చేయడం జరిగింది. సో మరి డివిజన్ బెంచ్లో చిత్రానికి సంబంధించిన యూనిట్ మొత్తం కూడా ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో మరి దీనికి 4 వారాల గడువు కూడా ఇచ్చారు. సో ఎలా ఉంటుందంటే వ్యూహం సినిమా రిలీజ్ ముందు నుంచి కూడా ప్రధానంగా లోకేష్ అడ్డుకుంటున్నాడు, తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారు. దానికి వాళ్ళు చెప్తున్న ప్రధాన కారణం ఏంటంటే రాజకీయంగా జగన్కి ఉపయోగపడే విధంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. నిజమైన వ్యక్తులను, పోలిన వ్యక్తులను పెట్టి తప్పుగా వాళ్ళని విలన్గా చిత్రీకరిస్తున్నారు అన్న ఆరోపణతో ఫస్ట్ సెన్సార్ బోర్డుకి లెటర్ రాశాడు లోకేష్. బట్ వాళ్ళు సెన్సార్ బోర్డు ఆ లెటర్ ప్రభావం వల్లనే మేము దీన్ని సెన్సార్ చేయము అని రివైజింగ్ కమిటీకి ఇచ్చేశారు. అది కూడా అసాధారణమైన విషయం. మామూలుగా ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒకటి కట్సో గిట్సో ఇస్తే అది సాటిస్ఫై కాని ప్రొడ్యూసర్, డైరెక్టర్ రివైజింగ్ కమిటీకి వెళ్తారు. కానీ నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ టైం ఇది. వీళ్ళే సెన్సార్ బోర్డే మేము చేయలేము, దీన్ని మీరే చేయండి అని ఇచ్చేశారు. ఎందుకంటే ఇది కాంట్రవర్సీ అవుతుంది ఎందుకో అన్నట్టుగా వాళ్ళు భయపడి చేసినట్టుగానే కనబడుతుంది. సో రివైజింగ్ రీజనల్ బోర్డు అది, అంటే కర్ణాటక వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా చూశారు ఆ సినిమా. దాంట్లో నాగాభరణ లాంటి చాలా కన్నడ ఇంపార్టెంట్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు చూసి ఈ సినిమాకి దీంట్లో ఏమీ అంత ఇబ్బంది పడేది ఏం లేదు, దీంతో క్లియర్గా డిస్క్లైమర్ వేశారు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అనేది కూడా డిస్క్లైమర్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు ఏవో కొన్ని కట్స్ చెప్పారు. దానికి వీళ్ళు ఓకే చేశారు, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. దాని మీద లోకేష్ హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు. సో సెన్సార్ బోర్డు మీద చేశాడు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ మీద చేశాడు. దాంతో సింగిల్ బెంచ్ హైకోర్టు ఏం చెప్పిందంటే సెన్సార్ బోర్డు మళ్ళీ చూసి మళ్ళీ సర్టిఫికేట్ ఇవ్వమనింది. ఇది ఒక విచిత్రమైన తీర్పు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు సెన్సార్ బోర్డు అనేది ఒక ఇండిపెండెంట్ బోర్డు. ఇండిపెండెంట్ బోర్డు ఒకసారి సినిమా చూసి మళ్ళీ ఇవ్వండి అంటే మళ్ళీ అలాగే ఇస్తారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేం చేస్తుంది కోర్టు అనేది ఒక విచిత్రమైన విషయం. ఎందుకంటే సెన్సార్ బోర్డు అనేది ఏంటి, ఆయా రంగాల్లో నాలెడ్జబుల్ ఉన్న వాళ్ళని బోర్డు మెంబర్స్గా నియమిస్తారు. దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్టర్గా ఉంటారు, చైర్మన్గా. సో అలాంటి బోర్డుని ఎందుకు పెడతారు? సినిమాలకు సంబంధించి వీళ్ళు అథారిటీ అనేది. నిజానికి అది అట్లాంటి బోర్డు అవసరమా లేదనేది ఇవాళ పెద్ద చర్చ. ఎందుకంటే ఫోన్లలో పోర్ను ఈజీగా దొరుకుతున్నప్పుడు సినిమాలో ఏదో ఒక ఆమె ఫైట్ జార్చిందని కట్ చెప్పడం అంతకంటే కామెడీ ఇంకొకటి ఉండదు. అంతే కదా. నీకు డైరెక్ట్గా నీ ఫోన్లలో, స్మార్ట్ ఫోన్లలో అన్నీ ఉన్నాయి. వాటినేమి నువ్వేం బ్యాన్ చేస్తున్నావా? వాటిని ఎక్కడా బ్యాన్ చేయట్లేదు, అవన్నీ అందరికీ దొరుకుతున్నాయి. సినిమాలో మాత్రమే అశ్లీలం అని చెప్పి తీసేయడము, ఒక రాజకీయ డైలాగ్ని తీసేయడం. మనం ఓపెన్గా టీవీ తెరిస్తే, యూట్యూబ్ ఛానల్లో ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని బూతులే కదా. ఈ సేమ్ వీళ్ళు ఇప్పుడు ఎవరైతే సినిమాలను ఆపమంటున్నారో వాళ్ళే బూతులు మాట్లాడుతున్నారు కదా అక్కడ. మరి అంతకంటే బూతులు అక్కడేం మాట్లాడుతున్నారు? ప్రత్యక్షంగా ఒకరినొకరు ఇంత ఘోరంగా కలుషితం అయిపోయింది, కంపు కొడుతుంది. అసెంబ్లీలు చూసుకుంటే కంపు కొడతాయి అసెంబ్లీలు. సో అవన్నీ లైవ్లో చూస్తున్నప్పుడు సినిమా అన్నా అది పనిగా వెళ్ళి థియేటర్కి చూడాలి. ఇవన్నీ నీకు రోజు ఏ ఫోన్ ఓపెన్ చేసినా అన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి ఒక పరిస్థితిలో సినిమాల్ని సెన్సార్ చేయడమే ఒక కామెడీ, నిజానికి అబ్సర్డ్ ఇండియాలో. అటువంటిది మళ్ళీ సెన్సార్ చేసిన సర్టిఫికేట్ని మళ్ళీ కోర్టులు అబ్జెక్ట్ చేసి మళ్ళీ చూడండి మీరు అని కోర్టులు చెప్పడం ఇంకా విచిత్రంగా అయితే ఉంది. సో మొత్తానికి వ్యూహాన్ని అలా ఆపేశారు. దాంతో మళ్ళీ వ్యూహం ప్రొడ్యూసర్, డైరెక్టరు డివిజన్ బెంచ్కి వెళ్ళారు. మళ్ళీ డివిజన్ బెంచ్కి సంబంధించి కూడా 2 రోజులు వాదనలేని తీర్పు రిజర్వ్ చేశారు. బుధ, గురు వారాల్లో వాదన వెళ్ళినారు, తీర్పు రిజర్వ్ చేశారు. జస్టిస్ అలోక్ ఆరాధే అండ్ అనిల్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన తీర్పు ఏంటంటే సింగిల్ జడ్జి ఏదైతే ఇచ్చారో దానికే కట్టుబడి ఉండండి. 9వ తేదీ లోపల సెన్సార్ బోర్డు మళ్ళీ చూసి సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు ఏంటంటే సెన్సార్ బోర్డు చూసి ఇవ్వాలి. సో మరి సెన్సార్ బోర్డు
ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గతంలో చూసిన దానికి భిన్నంగా ఇస్తేమో గతంలో మీరు ఎందుకు ఇస్తే మీరే కదా ఇచ్చిందనే ప్రాబ్లం వస్తుంది. అంటే కోర్టు రెండోసారి చూడమంటే మీరు మార్చేస్తారా అనేది వస్తుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, మళ్ళీ నువ్వు ఇంకొక ఆయన మళ్ళీ ఇంకొకసారి చూడండి సార్ అంటే, ఇంకొకసారి ఏమన్నా పొరపాట్లు ఏమన్నా 1-2 ఉంటే సరిదిద్దుతాం తప్ప వాళ్ళు అన్నీ చూసే కదా. అది కూడా సామూహికంగా ఒకరు కాదు కదా, సామూహికంగా చూసి కదా చేసింది. మళ్ళీ చూడండి అంటే అర్థం ఏంటి అంటే, మీరు మళ్ళీ చూడండి అంటే అర్థమైందంటే కోర్టు వీళ్ళకి అనుగుణంగా చేయండి అన్నట్టుగానే ఉంది ఇండైరెక్ట్గా. మళ్ళీ చూడమంటే మళ్ళీ అదే ఇస్తారని కాదు కదా, మళ్ళీ అదే ఇచ్చేదానికి మళ్ళీ ఎందుకు చూడమంటారు? మళ్ళీ చూడండి అంటే అర్థం దీనికి ఇవ్వకండి అనో, లేకపోతే ఈ సినిమాని ఆపండి అనో అనేది ఇండైరెక్ట్గా వాళ్ళ మీద ప్రెజరేది మళ్ళీ చూడమండం అంటే అర్థం. కానీ ఇప్పుడు మరి సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది, వాళ్ళకు కూడా ఇంటిగ్రిటీకి వచ్చినది. ఇప్పుడు కోర్టు చెప్పింది కాబట్టి మేము రేపు సెన్సార్ ఇవ్వమని వాళ్ళు చెప్పడానికి లేదు. మా రూల్స్ ప్రకారం ఈ సినిమా ఓకే అని మళ్ళీ వాళ్ళు ఇస్తారని నేను అనుకుంటున్నాను. అట్లా ఇవ్వకపోతే సెన్సార్ బోర్డుకి క్రెడిబిలిటీ పోతుంది. ఎందుకంటే మిమ్మల్ని రేపొద్దున నేను కూడా ఇంకొక సినిమా, ఇప్పుడు రాజధాని ఫైల్స్ వస్తుంది, మరి అదే తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించిన సినిమా, అది క్లియర్గా తెలిసిపోతుంది. అమరావతిని జగన్ నాశనం చేసినాడు అని చెప్తున్న సినిమా అది. మరి అదేలా అలా చేస్తారు? దాంట్లో కూడా కొడాలి నాని కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు ఉన్నాయి ట్రైలర్లో. అవును, మరి అదేలా అలా చేస్తారు? రేపు ప్రతిధ్వని రాబోతుంది, ఆ దాంట్లో కూడా మళ్ళీ జగన్ మీదే ఉంటాయి కదా, దాన్ని ఎలా అలో చేస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో రాజకీయ డైలాగులన్నీ పెడుతున్నారు, బాలకృష్ణ సినిమాలో పెడుతున్నారు. సో ఇదేంటంటే రాజకీయాలు బయట ఎలాగ మాట్లాడతారో కళల్లో సాహిత్యంలో కూడా రాజకీయాలు ఉంటాయి, సినిమాల్లో కూడా ఉంటాయి. సినిమా కళల్లో సాహిత్యంలో సినిమాల్లో మాత్రం రాజకీయాలు ఉండకూడదు అని చెప్తే అంతకంటే ఒక వెనకబాటుతనం అనేది ఉండదు. ఎందుకంటే ఓపెన్గా అన్ని చోట్ల రాజకీయాలు మాట్లాడినవు, సినిమాల్లో మాత్రం మాట్లాడొద్దు రాజకీయాలు అంటే ఎలాగా? సినిమాలు ఎందుకు మాట్లాడకూడదు? అదొక కళారూపం, అది సమాజాన్ని ప్రతిఫలిస్తుంది. సో సమాజంలో ఏమేమి జరుగుతుంటాయో సినిమాల్లో కూడా చూపించే అవకాశం ఉంది. సో ఇదేంటంటే కోర్టులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి బయట ఉండే విషయాల మీద, అంతేగాని దీన్ని కరెక్ట్గా దీని చట్టం ఏం చెప్తుంది దీనికి అనేది ఎక్కడ మనకు కనబడట్లేదు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్కి వెళ్ళినప్పుడు కాశ్మీర్ ఫైల్స్ మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మేము సెన్సార్ బోర్డు ఇచ్చినాక మేము ఇన్వాల్వ్ కామని చెప్పింది. మరి ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. సెన్సార్ బోర్డు ఒకసారి సర్టిఫికెట్ ఇచ్చినాక మేము ఇవ్వమని చెప్పారు కోర్టులు చాలాసార్లు. కానీ మరి సెన్సార్ బోర్డు ఇచ్చినాక కూడా మళ్ళీ మీరు చూడండి అని చెప్పడం, దీన్ని లేట్ చేయడం ఈ సినిమాని, దానివల్ల వాళ్ళ పెట్టుబడులు ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. కాబట్టి అదొకటి. రెండవది, అసలు క్రియేటివ్ ఫ్రీడమ్ ఎంతవరకు ఉండొచ్చు అంటే, ఇక్కడ ఇప్పుడు బీజేపీ కూడా చాలా సినిమాలు తీస్తుంది. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మన్మోహన్ సింగ్ మీద తీసింది, మన్మోహన్ సింగ్ లాగానే పెట్టారుగా క్యారెక్టర్ని. ఎమర్జెన్సీ అని ఇప్పుడు తీస్తుంది ఇందిరాగాంధీకి యాంటీగా, మరి ఇందిరాగాంధీ గెటప్ వేశారుగా, దాన్ని ఎలా అలో చేస్తారు? ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే కొన్ని నాకు జార్జ్ ఆర్వెల్ చెప్పిందే గుర్తు వస్తూ ఉంటుంది. ఆల్ అనిమల్స్ ఆర్ ఈక్వల్, సమ్ అనిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దెన్ అదర్స్ అంటాడు ఎప్పుడు ఆయన 1940s. అలాగా అందరూ సమానం అని చట్టం ముందు చెప్తాం కానీ అంతకంటే బూత్ ఉండదని ఉండవల్లి వాళ్ళు చెప్తుంటారు. అంతకంటే నిజంగా బూత్ ఉండదు. ఇక్కడ ఏంటంటే అనేక అంశాలు పనిచేస్తూ ఉంటాయి, అందరూ సమానం అయితే కాదు. కాబట్టి అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందంటే అది అబద్ధం. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొంతమందికే ఉంటుంది, కొంతమందికి ఉండదు అని చెప్పడానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. రామ్ గోపాల్ వర్మకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు, ఇంకొకరికి ఉంటుంది. రాజధాని ఫైల్స్ తీసే అతనికి ఉంటుంది, లేకపోతే ఇంకొక సినిమా కాశ్మీర్ ఫైల్స్ తీసే అతనికి ఉంటుంది. ఇట్లా కేరళ మీద వచ్చాయి, కేరళ దీంట్లో ముస్లింలకి యాంటీగా. సో నిజానికి ఏంటంటే అధికారంలో ఇప్పుడు బీజేపీ అనేక సినిమాలను తీస్తూ ఉంది. బీజేపీ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, మరి బీజేపీని విమర్శిస్తూ సినిమా తీస్తే దానికి ఫ్రీడమ్ ఉండదు. అట్లాగా తెలుగుదేశాన్ని విమర్శిస్తే దానికి ఫ్రీడమ్ లేదా, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తే ఫ్రీడమ్ ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా దాదాపు అర డజన్ పైన సినిమాలు వచ్చాయి.
కాబట్టి ఏంటంటే సినిమాని నిజానికి వదిలేస్తే దాన్ని జనం నిర్ణయించుకుంటారు, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో. నిజంగా జనాలకు వ్యతిరేకంగా ఉందంటే రిజెక్ట్ చేస్తారు, దానివల్ల వచ్చే ఒరిగేదేం లేదు. రేపు ఇక్కడ కూడా రజాకార్ ఫైల్స్ వస్తూ ఉంది, రజాకార్ ఫైల్స్లో కూడా అనేక అంశాలు వివాదాస్పదంగా ఉన్నాయి. మరి దాన్ని ఎలా వదులుతున్నారు? అనేక వివాదాస్పద సినిమాలు బయటకు వస్తున్నాయి, కొన్ని మాత్రమే బయటికి రాకుండా పోవడం అనే దాని వెనక ఏముందనే చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉంది.